సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కాంట్రవర్సియల్గా ఉండే ఆస్ట్రాలజర్ అంటే వేణుస్వామి అనే మనం బల్ల గుద్ది చెప్పేస్తాం. ఇంకా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారనమాట. అసలు ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని కామెంట్స్ కానీ భలే అనిపిస్తాయి ఒక్కొక్కసారి వినటానికి. అరే భలే చెప్తారా ఈయన అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మొన్న ఈ మధ్యన చూసే ఉంటాం కదా మనం. ఇక నాగ చైతన్యాలు శోభిత గురించి చెప్పినప్పుడు ఇంకా ఆ విషయంలో కొంచెం మిస్టేక్ జరిగినప్పుడు అప్పుడేమన్నారు, అసలు నేను రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు సినీ వాళ్ళకి అసలు ఎవరికి జ్యోతిష్యాలు చెప్పను ఏం లేదు అన్నారు. కానీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు. అసలు ఆయన మైండ్ సెట్ ఏంటో ఆయన ఏంటో నాకు అర్థం కాదు. కొన్ని పూజలు వెరైటీగా చేస్తుంటారు, ఆయన డిఫరెంట్గా చేస్తుంటారు. నాకైతే తెలియదు ఆయన మాట్లాడేది కరెక్టా కాదా, ఆయన చెప్పేది జరుగుతుందా లేదని. నేను ఇంతవరకు చూస్తాను, వింటాను, కొన్ని చెప్తారు అవి జరుగుతాయి అంటారు, అదంటారు ఇదంటారు. వాళ్ళకి జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు విడిపోతారని చెప్పాను, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అలాగే జరిగింది. లేకపోతే సమంతకను నాగ చైతన్యకి ముందే చెప్పాను విడిపోతారని. ఇలా చాలా కాంట్రవర్సియల్ కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే విజయ్ గారి విషయంలో త్రిష ఆయన దగ్గర ఉండటం వల్ల ఇంకా సీఎం పదవికి ఇట్లా డోకా వస్తుంది, ఆమె కొంచెం బ్యాడ్ లక్ ఈ విజయ్ గారికి అనేది చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ విన్న తర్వాత కొంచెం అరే ఏంటి ఇలా చెప్తున్నారు. అది కాకుండా ఒక ప్రముఖులు కానీ తెలంగాణలో ఎవరైనా పొలిటీషియన్ కానీ ఎవరైనా పెద్ద సెలబ్రిటీ కానీ ఎవరో ఒకరు చనిపోతారు ఈ ఇయర్లో పెద్దవాళ్ళే అని చెప్తున్నారు. సో అసలు ఆయన చెప్పినవి జరిగినవా లేదా అని నేనైతే మ్యాక్సిమం అబ్జర్వ్ చేయలేదు. సో అసలు ఇది జరుగుతుందంటారా లేదంటారా, అసలు ఆయన గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీలో ఎవరికైనా ఆయన చెప్పినవి జరిగినవా లేకపోతే ఆయన ఫాలో అవుతున్నారా, ఆయన చెప్పిన ఇలాగే జరుగుతూ ఉంటాయా లేదా అనేది అయితే నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.